గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం ల్యాన్ కాంపోనెంట్స్ అంటే చూసాం కదా. ల్యాన్ కాంపోనెంట్స్, ఓకే, లోకల్ ఏరియా నెట్వర్క్ కాంపోనెంట్స్, సర్వర్ అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సర్వర్స్, టైప్స్ ఆఫ్ క్లయింట్స్, ఓకే. సో అందులో ఈథర్నెట్ అంటే ఏంటి, హబ్ అంటే ఏంటి, ఓకే, వాట్ ఈస్ ఐపీ అడ్రస్, ఇవన్నీ చూసాం కదా. సో దిస్ ఈస్ టుడే ఇన్ ద కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్ యూ విల్ లుక్ ఇంటూ ద యూనిట్ 4, దట్ ఈస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ సర్వీసెస్. ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ సర్వీసెస్. సో ఇంటర్నెట్ ఇవన్నీ మనం జనరల్గా యూజ్ చేసేది, పెద్దగా దీనికి డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం రోజు చూసేదే, రోజు వాడేది, మనకి ఈజీగా అర్థమవుతుంది. లెట్ us see వాట్ ఈస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ సర్వీసెస్. సో ఫస్ట్ ఇంట్లో ఇంటర్నెట్ అంటే ఏంటో చూద్దాం. లెట్ us see what is internet. And internet is nothing but it is a interconnection between two or more networks. Two or more networks is nothing but internet. Interconnection between networks is nothing but what? Internet. సో స్టార్టింగ్ క్లాస్లో ఇదే సబ్జెక్ట్లో కంప్యూటర్ నెట్వర్క్లో మన స్టార్టింగ్ యూనిట్స్లో మనం చెప్తున్నాం నెట్వర్క్ అంటే ఏంటిది. నెట్వర్క్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ devices is nothing but a network. Connection between two or more devices to share information is nothing but share information and resources is nothing but a network. There are different types of network, mobile network, computer network, ఇలాంటి చాలా నెట్వర్క్స్ ఉంటాయి, ఓకేనా. ఇదే నెట్వర్క్స్లో ల్యాన్, వ్యాన్, మ్యాన్, గ్లోబల్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, ఇలా చాలా నెట్వర్క్స్ ఉన్నాయి కదా. ఇలాంటివి రకరకాల నెట్వర్క్స్ని ఒకదాంతో ఒకటి మనం ఇంటర్లింక్ చేసి మన ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేసుకోవడం లేదా రిసోర్సెస్ని షేర్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం? ఇంటర్నెట్. ఈ నెట్వర్క్, సో ఇంటర్నెట్ అంటే ఏంటి చూడండి, ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ నెట్వర్క్స్ అన్నాం కదా. మరి ఇక్కడ నెట్వర్క్స్ అంటే ఏమేమి నెట్వర్క్స్? చాలా నెట్వర్క్స్ వస్తాయి. ల్యాన్ కావచ్చు, వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, గ్లోబల్ ఏరియా నెట్వర్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ కావచ్చు, అది మొబైల్ నెట్వర్క్ కావచ్చు, ఏమన్నా నెట్వర్క్స్ సరే, ఎనీ నెట్వర్క్స్, okay. When you provide internet connection between both, you call it as internet, okay. So what are the advantages of internet? సో ఇంటర్నెట్ వల్ల మనకి లాభం ఏంటి అంటే చూడండి, ఇంటర్నెట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కదా. అంటే మనకు తెలియని విషయాన్ని మనం ఇంటర్నెట్ ద్వారా వెబ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం యాక్సెస్ చేస్తాం. దేన్ని యాక్సెస్ చేస్తాం? ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తాం. ఇక్కడ చూడండి, సో అలాంటి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఏమేమి సర్వీసెస్ ఇస్తుంది ఇంటర్నెట్ అనేది చూడండి. అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి ఇంటర్నెట్ వాడకం వల్ల? అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈమెయిల్ సెండ్ చేసుకోవచ్చు. ఈమెయిల్స్ మనకు తెలుసు, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్, ఓకేనా. ఇంతకుముందు పూర్వం మనం మెసేజెస్ పంపించుకునే వాళ్ళం లేదా లెటర్స్ రాసేవాళ్ళం. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఇంకో పర్సన్కి, వేరే ఊర్లో ఉన్న పర్సన్కి మనం ఏదైనా సెండ్ చేయాలి అంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క అడ్రస్ తీసుకొని మనం ఒక లెటర్, పోస్ట్ కార్డు కొనుక్కొని దాని మీద రాసి ఆ తర్వాత పంపించేవాళ్ళం ఇన్ఫర్మేషన్. సో అలా పంపడానికి చాలా డేస్ పట్టేది. ఆ ఇన్ఫర్మేషన్ సెండ్ అవ్వడానికి లేదా వెళ్ళడానికి చాలా డేస్ పట్టేది. మరి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం, కంప్యూటర్స్, మొబైల్స్, ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ ఈమెయిల్ ఇస్ నథింగ్ బట్ సెండింగ్ ఇన్ఫర్మేషనే కదా. సో ఈ ఈమెయిల్స్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పర్సన్కి ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది, ఓకే. @gmail.com అనో, @yahoo.com అనో, ఇలాంటివి చాలా ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా. ఆ ఈమెయిల్ ఐడీస్కి మనం ఇన్ఫర్మేషన్ పంపించేస్తాం, అవి విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్. వాట్ ఈస్ సెకండ్ వన్ ఈస్ ఇన్ఫర్మేషన్, షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైనా దేని గురించి అయినా మనకి ఒక పర్టికులర్ డీటెయిల్స్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా గూగుల్ అని ఓపెన్ చేసేస్తున్నాం, ఓకే, మనకి చూపిస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. మనకి ఏదైనా ఒక దేని గురించి అయినా సంబంధించిన డీటెయిల్స్ కావాలి అని అంటే మనం గూగుల్ సెర్చ్ చేస్తున్నాం, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తున్నాం, వెబ్లో www అని కొట్టడమో లేకపోతే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి డైరెక్ట్గా దానికి సంబంధించిన ఒక వర్డ్ టైప్ చేసేస్తే మనకు రకరకాల డేటా వస్తుంది. దాన్ని మనం ఏమంటాం? ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఈస్ సర్వీసెస్. డిఫరెంట్ సర్వీస్. ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? ఇప్పుడు మీరు చూడండి, ఇంటర్నెట్ తోటి మనకి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? ఆన్లైన్ బ్యాంకింగ్ ఒకటి ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్ బ్యాంకింగ్, మన ఫోన్ నుంచి డబ్బులు పంపించుకోవడం, అవునా కదా. మన ఫోన్ నుంచి డబ్బులు పంపించడం ఇది ఒక ఆన్లైన్ సర్వీస్. ఇంటర్నెట్ లేకపోతే అది నడుస్తుందా? నడువు. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన డివైస్ ఒక నెట్వర్క్లో ఉంటే వేరే వాళ్ళ డివైస్ ఇంకో నెట్వర్క్లో ఉండొచ్చు, ఓకేనా. సో అలాంటప్పుడు ఆ రెండు నెట్వర్క్స్ కంపల్సరీగా లింక్ ఉండాలి కాబట్టి ఇంటర్నెట్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఓకే. సో
నెక్స్ట్ మనం జాబ్స్ వెతుక్కోవచ్చు. ఇంటర్నెట్లో మనం జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ అప్లై చేస్తున్నాం? మీ సేవకి వెళ్తే మీ సేవలో వాడు చేతితో తీసుకుంటాడా? లేదు, వాడు కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకొని సిస్టంలోనే టైప్ చేస్తున్నాడు. అంటే ఇంటర్నెట్లోనే కదా వాడు వర్క్ చేసేది, ఎవరైనా సరే, మనమైనా వాళ్ళైనా. సో ఇంటర్నెట్ వల్ల మనం జాబ్స్ వెతుక్కోవచ్చు, జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అట్లాగే ఇందాక చెప్పినట్టుగా బ్యాంకింగ్లో ఇది పనికి వస్తుంది, ఎక్కడైనా పనికి వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నెట్లో పనికి వస్తుంది చూడండి, ఇంటర్నెట్ ఈ కామర్స్ అంటే ఏం లేదు, బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్. ఈ కామర్స్ ఇస్ నథింగ్ బట్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ త్రూ ఆన్లైన్ అనమాట. అదే ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటిఎం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి? ఈ కామర్స్ కిందకే వస్తాయి. అంటే మనం అందులో వస్తువులు కొనుక్కోవచ్చు లేదా అమ్మచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఆన్లైన్ చాటింగ్. ఇది మనందరికీ తెలుసు. ఇవాళ రేపు ఫేస్బుక్లు, డిఫరెంట్ సోషల్ యాప్స్ అనేవి చాలా వచ్చినాయి. ఫేస్బుక్, ఇంకేంటది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్, టెలిగ్రామ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటి వల్ల యూజ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్, అందులో చాటింగ్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్ ఒకటి ఎగ్జాంపుల్గా సింపుల్ చెప్పాలి. నెక్స్ట్ వన్ ఈస్ డౌన్లోడింగ్ సాఫ్ట్వేర్. ఒకప్పుడు కంప్యూటర్లో మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఆ కంప్యూటర్ షాప్కి వెళ్ళి ఒక సీడీ కొనుక్కొని తీసుకొచ్చి మన కంప్యూటర్లో మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళం. కానీ ఇవాళ రేపు ఆ అవసరం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్. మనకి వీఆర్ ప్రొవైడెడ్ విత్ ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్తో మనం సిస్టంలో కనెక్ట్ చేసుకొని ఆన్లైన్లోనే మనం ఆ సాఫ్ట్వేర్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని వాటిని మనం ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈస్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఏమైనా చూడండి. స్పామ్. ఫస్ట్ వన్ వచ్చేసి స్పామ్. అంటే మనకు అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది ఇంటర్నెట్. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇందాక మనం చూసాం, మనం ఈమెయిల్ పంపించుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, బ్యాంకింగ్ డబ్బులు పంపించుకోవచ్చు, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, ఇవే ఆ డిసడ్వాంటేజెస్. చూడండి, ఫస్ట్ వన్ స్పామ్ అంటే ఏం లేదు, మనకు అనవసరమైనది అని అర్థం. స్పామ్ అంటే మనకి అవసరం లేనిది అని అర్థం. ఓకే, సో ఇంటర్నెట్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది స్పామ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళండి. ఓకే, గూగుల్లోకి వెళ్ళేసి మీరు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి షూస్ కొనాలనుకుంటున్నాను. ఆ షూస్ గురించి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిడాస్ అనే షూస్ నేను టైప్ చేశాను. నేను కొంచెం సేపు చూసాను, ఒక 5 minutes నేను చూసిన తర్వాత నేను క్లోజ్ చేస్తాను. నా పని అయిపోతుంది, క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వెంటనే మీరు కనుక అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఫస్ట్ చూసేది ఏంటంటే, ఇంతకు ముందు మీరు గూగుల్లో ఏదైతే సెర్చ్ చేశారో అది అలాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ని మనకి అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ముందే చూపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ స్పామింగ్. మనకు అవసరం లేదు, అక్కడ అవసరమే, అక్కడ మనం చూసుకున్నాం, మనం పెట్టేసాం, కానీ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా చూపిస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ డేటా థెఫ్ట్. మీరు అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చూస్తున్నారని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలంటే, మనకి డేటాకి సెక్యూరిటీ లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రపంచం మొత్తం ఇంటర్నెట్లో అక్కడ సేవ్ అయిపోయి ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ కదా. నెక్స్ట్ స్పామ్ అన్నాం కదా ఇందాక. స్పామ్ అంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక మెయిల్ ఓపెన్ చేసుకుంటాం, ఆ మెయిల్ మనకి మెయిల్ అడ్రస్ని మనం ఎవరికి ఇవ్వకపోయినా కూడా మనకి పనికిరాని విషయాలన్నిటి మీద మెయిల్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఓకేనా? సో పనికిరాని మెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాం? స్పామ్ అంటాం. నెక్స్ట్ వన్, ఇంకా రకరకాలుగా ఏముంటాయి? వైరస్ అటాక్ చేసే అవకాశం ఉంది. మనకి డిసడ్వాంటేజెస్ తక్కువనే, మ్యాక్సిమం అడ్వాంటేజెసే ఉంటాయి. కానీ ఆ అడ్వాంటేజెస్ని మనం ప్రాపర్గా వాడుకోలేకపోతే అదే మనకి డిసడ్వాంటేజ్గా తయారవుతుంది బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. నెక్స్ట్ వన్ ఈజ్ చూడండి, వైరస్. మనకి తెలుసు, కంప్యూటర్లో ఎవరెవరు ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది రైట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. మనం చెప్తాం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తాము అని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ సిస్టమ్ని ఎవరైనా హ్యాక్ చేయాలి అంటే వాడు కూడా ఏం చేస్తాడు, ఆ సాఫ్ట్వేర్తో పాటు ఒక వైరస్ని కూడా పంపించేస్తాడు. ఈ వైరస్ ఏం చేస్తుంది, మన కంప్యూటర్ని లేదా మన మొబైల్ని కానీ డ్యామేజ్ చేస్తుంది. అలాంటి వాటిని మనం ఏమంటాం? వైరస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ బ్రౌజర్స్. ఇందాక మనం ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చూసాం కదా. ఇప్పుడు లెట్ us see వాట్ ఈస్ ద బ్రౌజర్. మరి ఆ ఇంటర్నెట్ని మనం ఎట్లా యాక్సెస్ చేస్తాం? ఒక
ఒకటే దేర్ ఆర్ టూ థింగ్స్, వన్ ఇస్ బ్రౌజర్, సెకండ్ వన్ ఇస్ సర్చ్ ఇంజిన్. బ్రౌజర్ అండ్ సర్చ్ ఇంజిన్. ఇప్పుడు మనం బ్రౌజర్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సర్చ్ ఇంజిన్ అంటే కూడా మనకు తెలియాలి కదా, సర్చ్ ఇంజిన్. సర్చ్ ఇంజిన్. సో వాట్ ఈస్ అ బ్రౌజర్? ఫస్ట్ మనం బ్రౌజర్ అంటే బ్రౌజర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్. It is an application or it is a software used to access internet. Used to access internet. Used to access internet. అంటే ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయడానికి మనం వాడేది ఏంటి? బ్రౌజర్. మనం వాడేది ఏంటి? బ్రౌజర్. సో ఈ బ్రౌజర్స్ ఎలాంటి టైప్స్ మనం వీటి గురించి తెలుసు మనకి ఆల్రెడీ. మనం చాలా ఇది ఎవరికి తెలియని విషయం అంటే అనుకోవచ్చు. మొబైల్ డివైస్, స్మార్ట్ ఫోన్స్ లేదా కంప్యూటర్స్ వాడే ప్రతి ఒక్కరికి ఈ విషయం మీద అవగాహన ఉంటుంది. ఓకే, ఎవ్రీ వన్ will have certain idea regarding this browser. That is, a browser is nothing but it is a software used to access internet. బ్రౌజర్స్ ఇప్పుడు ఎలాంటి బ్రౌజర్స్ వాడుతుంటాం మనం చూడండి. జనరల్గా మనం వాడేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. కంప్యూటర్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ కనిపించేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, మొబైల్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది కనబడదు మ్యాక్సిమం, ఎక్సెప్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన ఫోన్స్లో తప్ప మ్యాక్సిమం మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది కనబడదు. లేదా మనం ఇంకేం వాడతాం? మొజిల్లా ఫైర్ ఫాక్స్, లేకపోతే ఇంకేం వాడతాం మనం? క్రోమ్, గూగుల్ క్రోమ్. ఓకే, గూగుల్ క్రోమ్ బ్రౌజర్స్. అవునా, ఇవన్నీ బ్రౌజర్సే కదా. మొజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ బ్రౌజర్స్, నెక్స్ట్ ఒపేరా బ్రౌజర్, ఒపేరా మినీ, ఒపేరా, అవన్నీ చాలా వచ్చినాయి కదా. అట్లాగే నెట్స్కేప్ అండ్ క్రోమ్. సో ఇవన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఇవన్నిటిని మనం ఏమంటాం? బ్రౌజర్స్. మరి బ్రౌజర్స్ కదా, ఇవన్నీ బ్రౌజర్స్ అన్నప్పుడు మరి ఇన్ని రకాలుగా ఎందుకున్నాయి బ్రౌజర్స్ అని అంటే, ఒక్కో బ్రౌజర్లో ఒక్కో స్పెషలైజేషన్ ఉంటుంది. ఒక్కో బ్రౌజర్లో ఒక్కొక్క డిఫరెంట్ ఫీచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొజిల్లా ఫైర్ ఫాక్స్ తీసుకుంటే దీంట్లో మీకు అప్లికేషన్స్, మీరు దేనికన్నా అప్లై చేయడానికి కానీ లేదా పాస్వర్డ్ సేవింగ్స్ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సఫారీ అనేది ఇలాంటివి కొన్ని చూడండి మీరు. ఈ క్రోమ్లో కూడా మనకి వెబ్ పేజెస్ ఈజీగా ఫిట్ అవుతాయి క్రోమ్లో. ఓకే, గూగుల్ క్రోమ్లో మనకి ఏదైతే మనం సెర్చ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అది వెబ్ పేజ్లో కరెక్ట్గా సూట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం ఈజీగా దాన్ని ఇంటర్నెట్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లస్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అందులో వ్యూ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఒపేరా అనేది మ్యాక్సిమం ఇది మొబైల్ డివైసెస్ కోసమే తయారు చేసింది. మ్యాక్సిమం ఒపేరా అనేది ఇంతకుముందు మనకు సిస్టంలో చాలా తక్కువగా ఉంటుంది. ఒపేరా బ్రౌజర్స్ని మనం సిస్టమ్స్లో మ్యాక్సిమం యూజ్ చేయము. కానీ ఇది మెయిన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఓఎస్ డివైస్ అంటే మొబైల్ ప్లాట్ఫామ్స్ మీద మాత్రమే మనం వీటిని మ్యాక్సిమం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ సఫారీ బ్రౌజర్స్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అంతా సేమే. ఎవ్రీ బ్రౌజర్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ఇంటర్నెట్. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఒక్కో బ్రౌజర్లో ఒక్కొక్క రకమైన స్పెసిఫికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిట్లలో మీరు చూడండి, ఒపేరాలో కావచ్చు, సఫారీలో కావచ్చు మనం జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ మొజిల్లాలో కానీ వాటిలలో కానీ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ జూమ్ చేయలేము. అంటే డేటాని పెద్దగా చూద్దాం, డేటాని కొంచెం చిన్నగా తీసి చూద్దాం. మిగతా వాళ్ళగా అలాంటి ఆప్షన్స్ ఉండవు. కానీ సఫారీలో కానీ ఒపేరాలో కానీ మనం అలాగా చూసుకోవచ్చు. కొన్నిట్లలో పాస్వర్డ్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది, కొన్నిట్లలో ఉండదు. ఓకే, ఇలాంటివి చాలా ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమంటాం? బ్రౌజర్స్. నెక్స్ట్ సర్చ్ ఇంజిన్. మనం బ్రౌజర్స్ అంటే ఇవన్నీ చెప్పుకున్నాం. అందులో బ్రౌజర్స్ లోపల ఉండేది ఏంటి? సర్చ్ ఇంజిన్. ఫస్ట్ చూడండి, ఈ సర్చ్ ఇంజిన్స్ ఎగ్జాంపుల్స్ ఏమేంటి చెప్పండి? గూగుల్ సర్చ్. ఇదైతే అందరికీ తెలుసు. ఫస్ట్ ఇది గూగుల్ సర్చ్ గురించి తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరు నాకు తెలిసి ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. ఓకే, గూగుల్ సర్చ్ అనేది ఏంటి? ఇది బ్రౌజర్ కాదు. గూగుల్ క్రోమ్ అనేది బ్రౌజర్, గూగుల్ సర్చ్ అనేది సర్చ్ ఇంజిన్. అండ్ ఇంజిన్ దట్ ఈస్ యూజ్డ్ టు సర్చ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వెబ్. సర్చ్ ఇంజిన్ ఫ్రమ్ ద వెబ్. సో ఈ సర్చ్ ఇంజిన్స్ యూజ్ చేసుకొని బ్రౌజర్ ద్వారా మనం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేస్తాం. బ్రౌజర్ డైరెక్ట్ గా ఇంటర్నెట్ తీసుకొని రాదు. బ్రౌజర్ ఏం చేస్తుంది? బ్రౌజర్ లో ఏముంటాయి? సర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఈ సర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తున్నాయంటే వెబ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసి, అంటే మనం దేని గురించి అయితే వెతుకుతున్నామో దాన్ని సర్చ్ చేసి మనకి తీసుకొచ్చి ఆ బ్రౌజర్ లో చూపిస్తుంది. సో ఈ సర్చ్ ఇంజిన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమేమి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గూగుల్ ఒకటి,
గూగుల్ సెర్చ్, బింగ్, నెట్, యాహూ, ఇలాంటివి చాలా ఉన్నాయి. బింగ్, యాహూ ఇలాంటివి చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. బేసిక్గా మనం వాడేది మ్యాక్సిమం మనం ప్రతి ఒక్కళ్ళం మనం ఈ రోజుల్లో మనం వాడేది ఖచ్చితంగా ఏంటంటే గూగుల్ సెర్చ్. గూగుల్ సెర్చ్ని మనం మ్యాక్సిమం వాడతాం. ఎందుకంటే గూగుల్ బ్రౌజర్ ఫేమస్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో బై డిఫాల్ట్గా ఉండేది గూగుల్ సెర్చ్. మనం ఇంటర్నెట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఏంటి? గూగుల్ అన్న కదా. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రౌజర్స్ అండ్ సెర్చ్ ఇంజిన్స్. సెర్చ్ ఇంజిన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్. సెర్చ్ ఇంజిన్ కూడా ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ యూజ్డ్ టు సర్చ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద వెబ్. సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది? ఆ వెబ్ లో ఉన్నటువంటి వెనక సైడ్ ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేస్తుంది. ఓకేనా? ఆ సెర్చ్ చేసిన తర్వాత ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది? ఈ సెర్చ్ ఇంజిన్ ద్వారా మనకి ఇంటర్నెట్ ని మనకి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ బ్రౌజర్స్ అండ్ సెర్చ్ ఇంజిన్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంటర్నెట్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.